హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వాసంతి, మీ నెల్లూరు అమ్మాయిని. సో ఈరోజు నేను మీకు బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. మనం రోడ్ సైడ్ తింటుంటాం కదా, చాలా 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 ఫేమస్ కదా ఇది. ఈ చాట్ అనేది నేను మీతోటి ఈరోజు షేర్ చేసుకుంటాను ఈ రెసిపీని. అంతకన్నా ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కింద రెడ్ కలర్ బాక్స్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ బాక్స్ అని, దాన్ని క్లిక్ చేయండి. అండ్ దాని పక్కన ఒక చిన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా ఏ వీడియో మీరు మిస్ కారు. నేను ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతామా. మనం ముందుగా ఇలాంటి బఠానీలు తీసుకొని మనము 8 అవర్స్ వాటర్లో నానబెట్టుకోవాలి, ఓకేనా? లేదా మీరు నెక్స్ట్ డే తినే పని అయితే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ తినే పని అయితే మార్నింగ్ నానబెట్టుకొని నైట్కి చేసుకోవచ్చు. సో అవి మాత్రం 8 అవర్స్ అనేవి సోక్ అవ్వాలి. ముందుగా నానబెట్టుకున్న బఠానీని బాగా వాష్ చేసుకోవాలి 2 టైమ్స్. వాటర్ని మొత్తం తీసేసి ఇలా కుక్కర్లోకి వేసుకోవాలి. నేనైతే 5 విజిల్స్ పెట్టుకున్నానండి. సో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీరేంటంటే 5 విజిల్స్ పెట్టండి. ఇన్ కేస్ కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకకపోతే మళ్ళీ మీరు చూసి ఉడికే వరకు ఒక 2 విజిల్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా? అండ్ వాటర్, మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు యాడ్ చేశాను. అండ్ చాలా కొంచెం ఉప్పు, ఎందుకంటే మళ్ళీ మనం చాట్లో వేసుకుంటాం కదా, అందుకని ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి. అండ్ 1 స్పూన్ ఆయిల్. ఇది టోటలీ ఆప్షనల్ ఆయిల్ అనేది, మీకు వద్దకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు విజిల్ పెట్టుకుంటాను. సో నాకైతే 5 విజిల్స్కి ఇలా కుక్ అయిందండి, అన్నీ కుక్ అయ్యాయి. మీకు కానీ కుక్ అవ్వకుంటే మీరు కావాలంటే ఇంకొక 2 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ముందుగా బాయిల్ చేసుకున్న దాంట్లో నేనైతే 70% గుగ్గుని తీసుకొని గ్రైండ్ చేయబోతున్నాను, అంటే మిక్సీ పడుతున్నాను. రిమైనింగ్ మాత్రం అలానే ఉంచేస్తున్నానండి, ఓకేనా? సో ఈ చాట్ అనేది చాలా చాలా బాగుంటుంది. 70% తీసుకున్న గుగ్గులు ఉంటాయి కదా, వాటిని నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. ఇందులోకి మనం కుక్కర్ పెట్టినప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, ఆ వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి, మరీ పేస్ట్ కావకూడదు. సో ఇలా ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేశాను నేను. రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి అందులోకి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చాలా చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాం, ఆనియన్స్ని. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ అనేవి చాలా చాలా ఫ్రై అవ్వాలి, అంటే కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఆనియన్స్. సో ఆనియన్స్ చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఆనియన్స్ ఫ్రై అయితేనే బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను 2 టొమాటోస్ తీసుకుని అవి కూడా చాలా చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే ఈ టైంలో మీరు టమాటో పల్ప్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, మిక్సీ పట్టేసి కూడా టమాటోని. లేదు అంటే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ అన్ని చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి, అంటే ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి. నేను యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ మోస్ట్లీ యాడ్ చేయడానికి ట్రై చేయండి, ఏవి స్కిప్ చేయకండి. ధనియాల పొడి వేసాం కదా, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసాము. కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కారం అనేది. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం యూస్ చేస్తున్నాను. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ అవ్వాలి కదా, కొంచెం ఆ రా స్మెల్ పోయే వరకు కుక్ చేద్దాం వీటిని. సో ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత ముందుగా మనం కుక్ చేసినవి, ఇవి గ్రైండ్ చేయలేదు, గ్రైండ్ చేయకుండా ఉండే బఠానీలు వాటర్తో పాటు వేసుకుందాం. అండ్ తర్వాత గ్రైండ్ చేసుకున్నది కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. సో అది చాలా బాగా మిక్స్ చేయాలి, ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం మొత్తము. ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేద్దాం. సో మీకు ఎంతెంత వాటర్ కావాలో వాటర్ కన్సిస్టెన్సీ చూస్తూ యాడ్ చేసుకోండి. సో దట్ ఇది కుక్ అవ్వాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కుక్ చేద్దాం. సో బఠానీ చాట్ అనేది కుక్ అయిపోయిందండి. మీరు వాటర్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకు మరీ వాటరీగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఈ విధంగా అంటే సెమీ వాటర్, కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేస్తున్నాను. మీకు వాటర్ ఎక్కువ కావాలంటే యూ కెన్ యాడ్ మోర్ వాటర్. బట్ మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇలా చేసుకున్నాను. మీరు వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మన చాట్ రెడీ అయిపోయిందండి. సో మన బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. గార్నిషింగ్కి మనం కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ లెమన్ జ్యూస్ ఈజ్ ఆప్షనల్. అందరికీ ఇష్టం ఉండదు కదా లెమన్ జ్యూస్, సో అది ఆప్షనల్ అండి. సో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా మన బఠానీ చాట్. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. మరి ఎందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తానండి. సో టేక్ కేర్, సీ యూ ఆల్, బాయ్ బాయ్.